నాకు అవసరం లేదు అని వేడుకున్నాడు. అంతటా శ్రీమన్నారాయణుడు, ఓ జ్ఞానసిద్ధుడా, నీ కోరిక ప్రకారం వరమిస్తున్నాను. అదే కాకుండా మరో వరం కోరుకో, ఇస్తాను. ఈ లోకంలో అనేక మంది దురాచారులై, బుద్ధిహీనులై అనేక పాపకార్యాలు చేస్తున్నారు. అలాంటి వారి పాపాలు పోవడానికి ఒక వ్రతం కల్పిస్తున్నాను. ఆ వ్రతాన్ని సర్వజనులు ఆచరించవచ్చు. సావధానుడవై ఆలకించు. నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీ సమేతంగా పాల సముద్రంలో శేషశయ్యపై పవళిస్తాను. తిరిగి కార్తీక మాసం శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు. ఈ కాలంలో చేసే వ్రతాలు నాకు అమిత ఇష్టమైనవి. చాతుర్మాస్యాల్లో ఎలాంటి వ్రతాలు చేయలేని వారు నరక కూపాలలో పడతారు. ఇతరులతో కూడా ఈ వ్రతాన్ని ఆచరింపచేయాలి. దీని మహత్యాన్ని తెలుసుకో. వ్రతం చేయని వారికి బ్రహ్మహత్యాది పాతకాలు కలుగుతాయి. ఇక చాతుర్మాస్య వ్రతం చేసేవారికి జన్మ జరా